హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగు వ్లాగ్స్. నేను మళ్ళీ వచ్చేసానండి ఒక మంచి రెసిపీ తోటి. అదేంటంటే మన పాతకాలపు పెద్దవాళ్ళు చాలా న్యాచురల్గా వండుకునే చేపల కూర చింత చిగురు. దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటిగా పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తూ ఉండండి. దాని ప్రిపరేషన్ చూస్తూ ఉండండి. అందరూ చేసేటట్టే, కాకపోతే చిన్న చిన్న మార్పులు అనమాట. వండే స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ముందుగా చేప ముక్కలు అనేవి క్లీన్ చేసేసుకొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మీకు కుదిరితే కనుక పచ్చికారం కూడా కలుపుకోండి. తర్వాత ఏంటంటే మనకి పులుపుకు సరిపడా చింతపండు, ఎన్ని వేసినా కూడా ఈ చింతపండు అయిపోతే పులుపు అనేది చేపల కూరలో బాగోదు, వెయ్యాలి. బాగోదంటే వెయ్యాలి. ఇదిగోండి. తర్వాత ఒక టమాటా. ఎప్పుడు కూడా టమాటా అనేది నేను వేయను, అలాంటిది వాళ్ళు టమాటా వేసి డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. టమాటా చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఎందుకంటే పులిపి వేస్తాను కాబట్టి అలా గ్రేవీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు ఇదిగోండి ఇలా చీలికలు చేసుకున్నాను. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇదిగోండి చింత చిగురు. అసలు ఈ చింత చిగురు దొరకడం చాలా కష్టం. నేను ఏదో పని మీద వెళ్తే నాకు రోడ్ సైడ్ అమ్ముతున్నారు అనమాట, తీసుకున్నా. ఇదంతా కలిపి ఒక 50 రూపీస్ అయితే అయింది నాకు. దీంట్లో హాఫ్ వేస్తాను, ఎందుకంటే టమాటా చింతపండు అన్నీ వేస్తాను, కొంచెం ఈ చింత చిగురు కూడా వేస్తాను. మిగిలింది ఏంటంటే నెక్స్ట్ డే మనం ఏ పప్పులో కానీ వీటిలోనే వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ చూసారుగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పొయ్యి వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో కూరకు సరిపడా నూనె అనేది వేసుకోండి. వేరుశనగ వాడేవాళ్ళు అది వేసుకోండి. నేను సన్ఫ్లవర్ వాడతాను కాబట్టి సన్ఫ్లవర్ వేసుకుంటున్నా. వేరుశనగ నూనె అయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని చిన్న తాలింపు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, తర్వాత ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా కామన్ కాబట్టి ఇవన్నీ వేసేసుకొని మనం ఆయిల్లో చక్కగా వేపుకోవాలన్నమాట. ఈ కారం అనేది మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి. ధనియాల పొడి కూడా ఏంటంటే ఫ్రెష్గా ఇంట్లో ఉన్నది అయితేనే చాలా ఫ్లేవర్ వస్తుందండి. నేను ఇంట్లో చేసుకున్నది అనమాట. తర్వాత ఏంటంటే ముందుగా చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాను. దాన్ని ఏంటంటే ఇప్పుడు మనం ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేస్తున్నాం కదా, మనం గుడ్లు కూరకి ఎలా వేస్తామో అట్లాగే చింతపండు పులుసు అనేది నేను చిక్కగా తీసుకుని పోసుకున్నాను. ఇప్పుడు మీకు పులుసుకి ఎంత వాటర్ అనేది కావాలో మీకు అంత వాటర్ అనేది పోసుకోండి. కొంతమంది చిక్కగా తింటారు కర్రీ అనేది, కొంతమంది ఏంటంటే పలుచగా తింటారు. ఇప్పుడు ఈ పులుసు వేసిన తర్వాత ఉప్పు కూడా చూసేసుకుందాం. చూసుకుంటే ఏంటంటే ఏమన్నా వేయాలనుకుంటే కానీ ఇప్పుడు వేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కూడా చేప ముక్కల్ని చక్కగా ఇలాగా మనం చికెన్ కలిపి పెట్టేసుకుంటాం కదా, అలా పెట్టేసుకుంటే కర్రీలో ముక్కకి ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టి ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పులుసులో వేయగానే ఏంటంటే మనం ముందుగా నానబెట్టి ఉంచాం కాబట్టి వాటిని చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినట్టే. ఒక 10-15 మినిట్స్ అనేది దీన్ని ఉడకనిద్దాం. కూర అనేది బాగా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే చింత చిగురు వేసేసుకోవాలి. తర్వాత అంటే సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, ధనియాల పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు వదిలేస్తే నూనె అంతా పైకి తేలుతుంది చూసారా. ఇంకొక 2 నిమిషాలు వేస్తే కూర అనేది రెడీ అయిపోయింది. ఇలాగా మీ స్టైల్ ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నా స్టైల్ అయితే కొత్తగా నేను ట్రై చేశాను, ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఫైనల్లీ చేపల కూర రెడీ అయింది. తినడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. అయితే టేస్ట్ మాత్రం మాసం అండి. చింత చిగురు ఫిష్ అనేది మీరు కూడా ట్రై చేసి చాలా బాగుంటుంది. బెండకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, చింత చిగురు వేసుకోవచ్చు. చేపల్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను వండుకున్నాను, టేస్ట్ చూసాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, బై బాయ్.